హలో అండి, సాటర్డే స్పెషల్ అట్లనే రాఖీ స్పెషల్ చూద్దరండి. ఇది నా బిడ్డ అడిగింది, టమాటా పచ్చిమిర్చి పచ్చడి, అట్లనే పప్పు, అట్లనే జీడిపప్పు పాయసం, నెయ్యి జీడిపప్పుతోని పాయసం, అట్లనే వడలు. అయితే అందరికి ముందుగా రాఖీ శుభాకాంక్షలు అండి. ఎప్పుడైనా సరే అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెళ్ళు ఎప్పుడు లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి. నాకు నువ్వు అండ, నీకు నేను అండ అన్నట్టు. కానీ ఇప్పుడు కొందరు అట్లా ఉండట్లేదులేండి, అందరము అని మనం చెప్పలేము. అయితే నా పిల్లల్ని అయితే నేను అట్లనే చెప్పుకుంటూ పెంచిన, ఎందుకంటే మనకు ఆ విలువ తెలిసినప్పుడే మనం మన పిల్లలకి చెప్తూ పెంచుతాము. సో అట్లా నా పిల్లలు లైఫ్ లాంగ్ అట్లనే ఉంటారని నేనైతే నమ్ముతున్నా. అయితే మా అత్తమ్మ చనిపోయింది. మా అత్తమ్మ చనిపోయింటే ఇక పెద్దలకు పెట్టుకునే వరకు పూజలు చేయొద్దని చెప్పారు. అందుకే నేను నిన్న వరలక్ష్మి వ్రతం చేయలేదు. మామూలుగా నేను లాస్ట్ ఇయర్ అందరికి ముత్తైదులకు శారీస్ పెట్టి మరి మంచిగా వ్రతం చేసుకున్నా. పెద్దలకు పెట్టే వరకు చేయొద్దని చెప్పి మా ఆడబిడ్డ చెప్పింది, కొబ్బరికాయ కొట్టద్దు, ఇట్లా చేయొద్దు, 4 రోజులు ఉండి పెద్దలు పెట్టుకునే వరకు అని చెప్పి. ఎందుకంటే మా ఇంటి పెద్ద ఆమె, మా వంశంలో పెద్ద ఆమె, మా పెద్దత్తమ్మ. అయితే అట్లయింది. ఇంకా కొందరైతే వ్రతాలు చేయలేదు, పూజలు చేయలేదు, ఏదో హిందుత్వాన్ని వాళ్ళే ఉద్ధరిస్తున్నట్టు తెగ ఇట్లా చెప్పేయడం, అదంతా చాలా తప్పండి. మీరు అంతా పూజలు చేసినా కూడా వేస్టే, ఒకరి గురించి తెలవకుండా మాట్లాడేస్తే. ఇంకోటి, నాన్ వెజ్ తిన్నంత మాత్రం భక్తి లేనట్టు కాదు. అట్లనే కులాల మతాలుగా వేరు చేస్తారు. హిందూలో ఉన్న ఒక దరిద్రమైన అలవాటు ఏంటంటే కులాల పరంగా వేరు చేయడము. అట్లనే నాన్ వెజ్ తింటారు, నాన్ వెజ్ తినని వాళ్ళు ఒకటి, తినే వాళ్ళు ఒకటి అని వేరు చేయడము. ఇట్లంతా ఉండి అంతా భ్రష్టు పట్టిపోయి వేరే వేరే మతాలలోకి వెళ్ళిపోతారు. అది మానుకుంటే హిందుత్వాన్ని కాపాడనంత ఇదే. అయితే ఈరోజు నా బిడ్డ కూడా ఇక్కడ రావట్లేదు, ఎందుకంటే మేము అక్కడే వెళ్ళి నా బిడ్డ దగ్గర కట్టించుకొని వెళ్తాము. అందుకే నేను వంటలు చేసిన ఇవన్నీ కూడా నా బిడ్డ దగ్గర తీసుకెళ్ళి అక్కడ నా కొడుక్కి రాఖీ కట్టించేసి అట్లనే ల్యాండ్లో పని ఉంది, వెళ్ళేసి వస్తాం. ఇంకోటి, నేను నిన్న ఒక వీడియో పెడితే అది వరలక్ష్మి వ్రతం రోజు కూడా ఇట్లా పెట్టిరని చెప్పారు. అది నిన్నటి వీడియో కాదు, మొన్నటి వీడియో నిన్న పెట్టిన. దానికి కూడా పెద్ద ఇట్లా అనడం. ఎప్పుడైనా సరే అండి, ఒకరిని మనము తెలిస్తే అన్న మాట్లాడాలి, లేకపోతే తెలుసుకుని అయినా మాట్లాడాలి. లేకపోతే మనం ఊరికి అట్లా అనేసినాం అనుకోండి, ఏదో ఇట్లా పడేసినాం అంటే మనం ఎన్ని పూజలు చేసినా వేస్టే. సో ఒకరిని బాధ పెట్టకుండా మంచిగా ఇట్లా వెళ్ళాం అనుకో, మనం పూజ చేసినంత సమానం. అట్లానే నేను పూజ చేయను, నాకు భక్తి లేదని కాదు, నాకు మస్తు భక్తి ఉంది, నేను పూజలు మస్తు చేస్తా, అది విషయం. అందరికీ కూడా వన్స్ అగైన్ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఇంకా నేను నా బిడ్డ దగ్గర వెళ్ళిపోతా.